Hello story lovers, welcome to our channel. Please subscribe our channel. కృష్ణమాదిత్య ఇండియాలోనే నెంబర్ 1 బిజినెస్ మ్యాన్. వరల్డ్లోనే టాప్ 10 బిజినెస్ మ్యాన్లలో అతను ఒకడు. మొదటి నుంచి సంపన్న కుటుంబానికి చెందినవాడు. తన తండ్రి బిజినెస్ల రీత్యా చిన్నతనంలోనే ఇండియా వదిలి తన అమ్మా నాన్నలతో కలిసి అమెరికా వెళ్ళిపోయాడు. మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత తన గ్రాని హెల్త్ కండిషన్ సీరియస్గా ఉందని ఇండియాకి పయనమయ్యాడు. క్రిష్కి తన గ్రాని రాజ్యలక్ష్మి గారంటే ప్రాణం. ముందు తన అమ్మానాన్నలను పంపించి తన వ్యాపార లావాదేవీలన్నీ చక్కబెట్టుకొని 1-2 ఇంపార్టెంట్ మీటింగ్స్కి అటెండ్ అయ్యి మిగిలినవన్నీ పోస్ట్పోన్ చేసుకొని తన గ్రాని వద్దకు వెళ్తున్నాడు. ఆమె ఇండియాలో ఉంటుందన్న మాటే కానీ క్రిష్ కోసం సంవత్సరంలో 6 నెలలు అమెరికాలోనే ఉండేది. కృష్ణ చూడకుండా ఆమె అస్సలు ఉండలేదు. అమెరికాలో పర్మనెంట్గా ఉండిపోమ్మని క్రిష్ ఎన్నోసార్లు అడిగినా రాజలక్ష్మి గారికి క్రిష్ అంటే ఎంత ఇష్టమో తన ఊరు ఇల్లు పొలాలన్నా అంతే ఇష్టం. ఇంటికి పెద్ద మనవుడు కావడంతో క్రిష్ని మా నాన్నవి కన్నయ్య నువ్వు అనుకుంటూ చాలా గారం చేసేది రాజలక్ష్మి గారు. ఆమె వండే వంటలు ముఖ్యంగా పాయసం పులిహోర అంటే క్రిష్కి చాలా ఇష్టం. అతనికి ఇండియన్ ట్రెడిషనల్ ఫుడ్స్ అన్నా బాగా నచ్చుతాయి. ఇండియాలో ఒక 2 నెలలు తన నాన్నమ్మతో గడిపి మళ్ళీ అమెరికాకు వెళ్ళాలన్నది అతని ఆలోచన. ఇండియాలోనే అతి ఖరీదైన ప్రాంతం. ఆ ప్రాంతంలో ఓ ఖరీదైన మాన్షన్, ఇంటి నిండా పనివారు, ఇంటి చుట్టూ గార్డెన్, స్విమ్మింగ్ పూల్స్, ఖరీదైన కార్లు ఒకదాని తర్వాత ఒకటి అందంగా అమర్చినట్టు ఉన్నాయి. ఆ మాన్షన్లో ఓ అందమైన అమ్మాయి పట్టుపరుపుల మీద నిద్రిస్తూ ఉంది. ప్రశాంతంగా నిద్రపోతున్న తనకి ఏవో సౌండ్స్ వినిపించి ఒక్కసారిగా ఉలిక్కిపడి పైకి లేచింది. ఒళ్ళంతా చెమటలతో భయంగా చూస్తూ ఉంది. బయట తన భర్త జితేంద్ర ఎవరి మీదో కేకలు వేస్తూ అరుస్తూ ఉన్నాడు. తన పని మనిషి రేణుక గబగబా పరిగెత్తుకొచ్చి, ఏమైంది ఆరాధ్యమ్మ, ఏమైనా కలగన్నారా, ఎందుకలా భయపడుతున్నారు అని హడావుడిగా వచ్చి అడిగింది. ఏంటో తెలియదురాను, ఎవరో వచ్చి తనని తనని అంటూ ఆగింది. ఇంకా భయపడుతూనే ఉంది. రేణుక అలాగే నిల్చొని చూస్తూ, భయపడకండి అమ్మాయి గారు, ఇక్కడ ఎవరూ లేరు అంటుంది. బయట అరుపులేంటి? ఏమీ లేదమ్మా, అయ్యగారు ఫోన్లో ఎవరి మీద గట్టిగా అరుస్తున్నారు. మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యారన్నమ్మా, ఈరోజు మీ పుట్టినరోజని మీకోసం అక్కడ అందరూ ఎదురు చూస్తున్నారు అంటుంది రేణుక. ఓ, ఈరోజు నా పుట్టినరోజు కదా, ఆ విషయమే మర్చిపోయాను. తన తల్లి తండ్రి ఉన్నప్పుడు తన పుట్టినరోజుని ఎంత గ్రాండ్గా జరిపేవారో. తన తల్లి చిన్నతనంలోనే చనిపోయింది. తండ్రికి ఆయన అక్క కూతురు మాల్వికని ఇచ్చి రెండో పెళ్లి చేశారు. వాళ్ళిద్దరికీ అమ్మంటే అస్సలు ఇష్టం ఉండదని ఎవరో అంటుంటే విన్నాను. 5 ఏళ్ల క్రితం నాన్న కూడా చనిపోవడంతో పెత్తనం అంతా తన పిన్ని మాల్విక మేనత్త మృణాలిని చేతుల్లోకి వెళ్ళిపోయింది. తన కొడుకుని అల్లుని చేసుకుంటానని నాన్న మాట ఇచ్చారని, మీ నాన్న మాటని ధిక్కరిస్తావా, మీ నాన్న మీద నీకున్న గౌరవం ఇదేనా అంటూ మృణాలిని అత్తయ్య నాన్నని సాకుగా పెట్టుకొని అడగడంతో ఎస్ అని చెప్పలేకపోయాను, అలా అని నో అని గట్టిగా చెప్పలేకపోయాను. దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని అత్తయ్య మా పెళ్ళి ఘనంగా జరిపించింది. ఆరాధ్య పెళ్లి చేసుకుందన్న మాటే కానీ జితేంద్రను ఎప్పుడూ తన భర్తగా అంగీకరించలేదు. తన దగ్గరికి కూడా రానిచ్చేది కాదు. వాళ్ళు అడిగినా కూడా పెళ్ళైతే చేసుకున్నా కదా, నేను అన్నింటికి సిద్ధమవ్వడానికి నాకు కాస్త టైం కావాలి అనేది. ఆయన జితేంద్రకు ఇంట్లో దొరకపోయినా బయట అన్నీ దొరుకుతున్నాయి. అతడికి లేని అలవాట్లంటూ లేవు. అమ్మాయిలు, తాగుళ్ళు, తిరుగుళ్ళు, ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇచ్చే తల్లి, ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టే భార్య, ఇంకేం కావాలి అతనికి. అయినా కూడా జితేంద్రకు ఆరాధ్యను చూస్తూ కళ్ళ ముందు అంత అందాన్ని ఊరికే వదిలేయాలంటే మనసొప్పక ఒకరోజు బాగా తాగొచ్చి ఆరాధ్య రూమ్కి వెళ్ళి తనని బలాత్కారం చేయబోయాడు. ఆరాధ్య వెంటనే అతన్ని వెనక్కి తోసేసింది. ఆమె అరుపులు విని వెంటనే రేణుక, ఆమె పక్కన సెక్యూరిటీ పరిగెత్తుకుంటూ పైకి వచ్చారు. మృణాలిని కూడా పైకొచ్చి కొడుకు చెంప చెళ్ళుమనిపించింది. పైకి కొట్టినా లోపల మాత్రం వీడేమీ చెయ్యలేదే అనే బాధ కనిపిస్తుంది తనలో. జితేంద్రను పక్కకు లాక్కొని తీసుకుని వెళ్ళి తన పేరు మీద ఉన్న ఆస్తంతా మన చేతికి చిక్కేదాకా తనతో జాగ్రత్తగా ఉండాలని చెప్పాను కదా, అయినా కూడా నువ్వు ఇలా మూర్ఖంగా ప్రవర్తిస్తే ఎలా? ఇంకా ఎన్ని రోజులమ్మా, ఇప్పటికే మా పెళ్ళయ్యి 3 సంవత్సరాలు అయ్యింది, ఇంకా ఎంతకాలం ఇలా అంటాడు జితేంద్ర.
ఇన్ని రోజులు వెయిట్ చేసావు కదా, ఇంకొద్ది రోజులు వెయిట్ చేయి. త్వరలోనే దాని పుట్టినరోజు వస్తుంది. ఆ రోజున దానికి 24 సంవత్సరాల నుండి 25వ సంవత్సరంలోకి అడుగు పెడుతుంది. ఆ రోజున దానికి తన ఆస్తి మీద సంపూర్ణ హక్కు లభిస్తుంది. ఈసారి దాని పుట్టినరోజుని చాలా గ్రాండ్గా జరిపి మెల్లగా ఆస్తిని చేజిక్కించుకోవాలి అని మృణాలిని చెప్తుంటే ఆరాధ్య సవితి తల్లి మాల్విక వచ్చి వాళ్ళకి వంత కొడుతుంది. మాల్వికకు ఆరాధ్య అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఆ విషయం ఆరాధ్యకు కూడా బాగా తెలుసు. తనకి కూతురు ఈషా పుట్టాక ఆరాధ్య మీద ఇంకా ద్వేషాన్ని పెంచుకుంటుంది. అయినా కూడా ఆరాధ్యను తన తండ్రి ఏ లోటు లేకుండా చూసుకునేవాడు. తనకి తల్లి లేదన్న లోటు తెలియనీయకుండా పెంచాడు. ఆరాధ్య తరువాత ఎవరైనా అనేవాడు. ఆస్తిని కూడా ఆరాధ్యకు 75%, భార్యకు చిన్న కూతురికి 25% రాశాడు. దీంతో వాళ్ళ కోపం తారాస్థాయికి చేరుకుంది. ఆస్తి మొత్తం ఎప్పుడెప్పుడు చేజిక్కించుకోవాలా అని ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. ఈరోజు ఆరాధ్య పుట్టినరోజు. ఎలాగైనా ఆస్తి మొత్తం వాళ్ళ చేజిక్కించుకోవాలని ఉవ్విళ్ళూరుతూ అందరూ కలిసి గ్రాండ్గా పార్టీ జరుపుకుందాం అనుకుంటారు. ఆరా, త్వరగా రా అమ్మాయి అని పిలుస్తూ ఉంటుంది తన మేనత్త మృణాలిని. ఎప్పుడూ లేనిది ఈ సంవత్సరమే తన పుట్టినరోజుని ఎందుకు చేయాలనుకుంటున్నారో, అందరూ తన కోసం ఎందుకు ఎదురు చూస్తున్నారో తనకు బాగా తెలుసు. లేచి స్నానం చేసి ఫ్రెష్ అయి వచ్చి ఎదురుగా గోడకు తగిలించి ఉన్న తన అమ్మ నాన్నల నిలువెత్తు పిక్ దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటూ, ఎంత అందంగా ఉన్నారిద్దరు, ఒకరి కోసం ఒకరు పుట్టినట్టున్నారు. అమ్మ అంటే నాన్నకు చాలా ఇష్టం. వాళ్ళిద్దరిది లవ్ మ్యారేజ్ అట. అమ్మ చనిపోయాక నాన్న ఇష్టం లేకపోయినా బలవంతంగా రెండో పెళ్లి చేసుకున్నారు. ఆయన ఉండుంటే తన పుట్టినరోజుకి ఎంత హడావుడి చేసేవారో. పని వాళ్ళకి పేదవాళ్ళకి బట్టలు పంచేవారు, అన్నదానాలు చేసేవారు. పొద్దున్నే గుడికి వెళ్ళడం దగ్గర నుంచి అర్ధరాత్రి పార్టీ అయిపోయే వరకు, ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకు అలుపు లేకుండా సంబరాలు జరిపేవారు. ఒక్కోసారి నాకు ఆశ్చర్యం వేసేది, ఆయనకు అంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుందా అని. ఇదంతా పిన్ని వాళ్లకు అస్సలు నచ్చేది కాదు. లోపల లోపల ఏడుస్తూ పైకి నవ్వుతూ ఉండేవారు. ఆ నవ్వుల వెనుక విషం దాగుందని తనకు బాగా తెలుసు. ఇప్పుడు అందరూ ఎందుకు ఎదురు చూస్తున్నారో కూడా తెలుసుకోలేనంత పిచ్చిది కాదు. ఏం చేసినా తన తండ్రి కుటుంబమే కదా అని సర్దుకుపోతూ ఉండేది. మరొకసారి తన తల్లి తండ్రి ఫోటోకు దండం పెట్టుకొని బయటకు వచ్చింది. తను కిందికి వస్తుంటే అందరూ ఏదో అద్భుతాన్ని చూస్తున్నట్టు చూస్తున్నారు. లేత స్కై బ్లూ కలర్ జార్జెట్ శారీ, మెరూన్ కలర్ బ్లౌజ్, లూజ్గా వదిలేసిన హెయిర్, దివి నుండి భూమికి దిగి వచ్చిన దేవకన్యలాగా ఉంది. దాని కట్టు బొట్టు అంతా అచ్చం వాళ్ళ అమ్మలాగే ఉందని తన పిన్ని కళ్ళల్లో నిప్పులు పోసుకుంటుంది. తర్వాత దేవుడి మందిరంలోకి వెళ్ళి అమ్మవారి ఎదురుగా కూర్చొని వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ, నాన్న వాళ్ళందరినీ నాకు దూరం చేశావు, ఇంకా ఏం జరిగినా అంతా నీదే భారం తల్లి అని అనుకొని దండం పెట్టుకొని బయటికి వస్తుంది. అందరూ తనకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తారు. చూసావా, నీకోసం ఎన్ని రకాల వంటలు చేయించామో, అన్నీ నీకు ఇష్టమైనవే అని మృణాలిని వడ్డిస్తుంది. కానీ తనకు అసలు ఏమీ తినాలనిపించట్లేదు. నీ బర్త్డే అని సాయంత్రం గ్రాండ్గా పార్టీ ఇస్తున్నాను, నువ్వు ఈ చెక్ మీద ఒక సైన్ పెట్టు, అంతా నేను చూసుకుంటాను అని 25 లక్షల రూపాయల చెక్ మీద సైన్ చేయించుకున్నాడు జితేంద్ర. ఈషా జితేంద్ర ఇద్దరు బాగా క్లోజ్గా ఉండడం గమనిస్తుంది ఆరా. వీళ్ళకి ఇదేం రోగం అని మనసులోనే తిట్టుకుంటుంది. ఏదో తినలేదనకుండా తినేసి అక్కడి నుంచి లేచి వెళ్తుంది. జితేంద్ర మళ్ళీ తనతోనే, గుర్తుందిగా సాయంత్రం 5 గంటలకు పార్టీ, మర్చిపోకు, రెడీగా ఉండు అంటాడు. ఏమీ మాట్లాడకుండా తన రూమ్కి వస్తుంది ఆరా. అందరూ తన వైపు కోపంగా చూస్తుంటారు. ఆరాకి ప్రతి పుట్టినరోజుకి గుడికి వెళ్ళడం అలవాటు. ఉదయం 11 గంటలకు రేణుకతో పాటు గుడికి బయలుదేరింది. సిటీ అంతా కొత్తగా అనిపిస్తుంది తనకి. లాస్ట్ ఇయర్ తన పుట్టినరోజుకు వచ్చింది బయటికి, మళ్ళీ ఇప్పుడు రావడమే. ఎందుకో బయటికి రావాలన్న ఇంట్రెస్ట్ కూడా పోయింది. ఒక్క సంవత్సరంలోనే సిటీ అంతా ఎంత మారిపోయింది అనుకుంటుంది. నన్ను ఒంటరిగా వదిలేస్తే ఇంటికి కూడా వెళ్ళలేనేమో అనుకుంటుంది. ఇంతలో కారు ఆపాడు డ్రైవర్. ఎవరో వచ్చి లిఫ్ట్ అడుగుతున్నారు. అయ్యా, మా అయ్యగారు అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి, కొంచెం లిఫ్ట్ ఇస్తారా ప్లీజ్ అని అడుగుతున్నాడు అవతలి వ్యక్తి. ఏంటి అంటుంది ఆరా. ఎవరో పెద్ద డెలిగేట్లా ఉన్నారమ్మా, లిఫ్ట్ కావాలంట అన్నాడు డ్రైవర్. ఎదురుగా ఒక పెద్ద పడవ లాంటి కారు ఇంజిన్ దగ్గర ముందు ఓపెన్ చేసి పెట్టుంది. సరే, హాస్పిటల్కి అంటున్నారుగా, కూర్చోమని చెప్పు అంటుంది ఆరా. అలాగేనమ్మా అన్నాడు డ్రైవర్. కార్ రెడీ చేసుకొని హాస్పిటల్కి తీసుకొని రా అంటూ అతని డ్రైవర్కి చెప్పి కారులో కూర్చుంటున్నాడు. అతని వాయిస్ అనుకుంటా, అబ్బా ఎంత బేస్ ఉంది ఆ వాయిస్లో.
అమ్మాయిలైతే ఆ వాయిస్కి క్యూ కట్టేలా ఉన్నారు. జిమ్ బాడీ అనుకుంటా. ఫేస్ సరిగా కనిపించట్లేదు కానీ వెనుక నుంచి చూస్తుంటే బ్లాక్ కలర్ సూట్లో చాలా బలంగా, ఎత్తుగా, దృఢంగా ఉన్నాడు. అయినా నేనేంటి ఇతని గురించి ఇలా ఆలోచిస్తున్నాను అని విండోలో నుంచి బయటికి చూస్తున్నానన్న మాటే కానీ ఎంత వద్దనుకున్నా ఏదో అలజడి. చేతులు రెండు చెమటలు పడుతున్నాయి. పక్కన ఉన్న అతని ప్రెజెన్స్ నేను ఫీల్ అవుతున్నాను. దేవుడా, ఈ పావుగంట త్వరగా గడిచిపోతే బాగుండు అని కళ్ళు మూసుకున్నాను. అతని నుంచి వచ్చే ఏదో సహజ పరిమళం గాలిలో కలిసిపోయి మరొక మత్తైన వాసన. కళ్ళు తెరిచి రెండు చేతులు లాక్ చేసుకొని కూర్చున్నాను. అతను దిగాల్సిన హాస్పిటల్ వచ్చిందనుకుంటా. కాస్త ముందుగానే కారు దిగాడు. నాకు అస్సలు అతని వైపు చూడాలనిపించడం లేదు. రేణుకకి డ్రైవర్కి థ్యాంక్స్ చెప్తున్నాడు. అతని వాయిస్లో కమాండ్ ఉంది. వీళ్ళు కూడా అతన్ని చూసి నవ్వారు. అతను వెళ్తున్న అడుగున శబ్దం వినిపించింది. కొంచెం దూరం వెళ్ళాక తల తిప్పి చూశాను. బాబోయ్, ఏంటా హైటు! 6 అడుగుల పైనే ఉంటాడు. వెనుక నుంచి చూస్తేనే ఇలా ఉన్నాడు అంటే ముందు నుంచి చూస్తే జనాలు చచ్చిపోతారు. వాళ్ళ పేరెంట్స్ అనుకుంటా అతని కోసం ఎదురు చూస్తున్నారు. నాకేమైంది అసలు? ఇలా పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్నాను. తప్పు కదా? కానీ నా లైఫ్లో మొట్టమొదటిసారిగా ఆ 15 నిమిషాలు చాలా సుదీర్ఘంగా గడిచినట్టు అనిపించింది. ఇంకో 5 నిమిషాల తర్వాత నేను దిగాల్సిన గుడి వచ్చింది. గుడి లోపలికి వెళ్ళాను. మధ్యలో శ్రీకృష్ణుడి విగ్రహం, ఎడమవైపు వినాయకుడు, కుడివైపు అమ్మవారు. 3 విగ్రహాలు కొలువుదీరి ఉన్నాయి. ముందుగా వినాయకుడి వద్దకు వెళ్ళి దండం పెట్టుకొని కాసేపు కూర్చున్నాను. అక్కడ పూజారి గారికి గుడికి కావలసిన ప్రసాదాలు, అన్నదానాల కోసం చెక్కులు రాసిచ్చాను. తర్వాత కృష్ణుడి వద్దకు వెళ్ళాను. ఎందుకో తెలీదు, ఆ కన్నయ్యను చూడగానే నాకు తెలియకుండానే నా పెదవుల మీద చిరునవ్వు వచ్చింది. రేణుక వచ్చి నన్ను చూసి, అమ్మా మీరు నవ్వుతున్నారు అంది, అదేదో వింతను చూసినట్టుగా. అవును మరి, నేను నవ్వడం మర్చిపోయి చాలా కాలమైంది. ఎందుకు నవ్వానో కూడా నాకే తెలీదు. ఆ కన్నయ్యని చూస్తూ అలా కూర్చుండిపోయాను. ఎంతకాలమైనా ఇలా ఇక్కడే గడిపేయచ్చు అనిపించింది. చూస్తుండగానే 2 గంటలయ్యింది. 5 గంటలకు పార్టీ. అబ్బా వెళ్ళాలా? నాకు ఈ పార్టీలు ఇవి అంటే అస్సలు నచ్చవు. నాన్న పోయాక వాటి మీద ఇంట్రెస్ట్ పూర్తిగా పోయింది. ఇప్పుడు వెళ్తే కానీ అప్పటికి రెడీ కాలేను అని కష్టంగా లేచి ఇష్టంగా మరొకసారి కన్నయ్యకి దండం పెట్టుకొని వెళ్తూ అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకొని వెళ్ళాను. ఇంటికి వెళ్ళేసరికి టైం 3 అయింది. నిద్ర ముంచుకొస్తోంది. రేణుక నేను కాసేపు పడుకుంటాను, ఒక 1 అవర్ ఆగి నన్ను లేపు అని పడుకున్నాను. అలాగేనని చెప్పి రేణుక కూడా నా మంచం పక్కనే కింద చాప వేసుకొని పడుకుంది. పక్కన ఉన్న దీవాన్ మీద పడుకోమని ఎన్నిసార్లు చెప్పినా అస్సలు పడుకోదు. వాళ్ళమ్మ కూడా అంతే, ఎప్పుడూ అమ్మ దగ్గరే ఉండేది. ఇప్పుడు తిను అంతే, నన్ను వదిలిపెట్టి అస్సలు ఉండదు. జితేంద్ర మిస్బిహేవ్ చేసిన దగ్గర నుంచి ఇంకా ఎక్కువ నన్ను కనిపెట్టుకొని ఉంటుంది. నన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండదు. ఆరా అమ్మ, లేవండమ్మా, టైం 4 అయ్యింది అంది రేణుక. ప్రసాదాల ప్రభావమో ఏమో, నిద్రమత్తు అస్సలు వదలడం లేదు. కాసేపు పడుకొని రేణుక. లేదమ్మా, మీరు లేచి పార్టీకి రెడీ కావాలి కదా, లేవండమ్మా, పార్టీకి ఎంతసేపు రెడీ అవుతాను, 10 నిమిషాలు చాలు, కాసేపు పడుకోనివ్వు అని చెప్పి 4:45కి లేస్తుంది. లేచి స్నానం చేసి రెడీ అయ్యి వచ్చి, రేణుక ఎలా ఉన్నానే నేను అడిగాను. ఎందుకో తెలీదు, ఈరోజు నాకు నేనే ముద్దొస్తున్నాను అని తన బుగ్గని తనే లాగి ముద్దు పెట్టుకుంటుంది. ఎలా ఉన్నాను అని అడుగుతారేంటమ్మా, అప్సరసలాగా ఉన్నారు, నా దిష్టే తగిలేలా ఉంది అని చెవి వెనుక దిష్టి చుక్క పెడుతుంది. రేణుక, ఆరా, సెక్యూరిటీ గార్డ్ ముగ్గురు కలిసి కారులో పార్టీకి బయలుదేరుతారు. క్రిష్ తన గ్రానీని చూడడానికి హాస్పిటల్కి వెళ్తాడు. క్రిష్ని చూడగానే రాజలక్ష్మి గారు ఆనందంతో లేచి కూర్చుంటారు. వచ్చావా నాన్న? నా కన్నయ్య నా పక్కనుంటే చాలు, నాకు కొండంత బలం వస్తుంది, ఏ జబ్బు నన్ను ఏమీ చేయలేదు అని క్రిష్ చేతులు పట్టుకొని అతని చెంపలు ముద్దాడుతూ చెప్తుంది రాజ్యలక్ష్మి గారు. అవును గ్రాని, నేనుండగా నీకేం కాదు, ఏం కానివ్వను అని ఆప్యాయంగా చెప్తాడు క్రిష్. తర్వాత క్రిష్ డాడీ వచ్చి, క్రిష్ నిన్ను కలవడానికి ఇండియాలోని టాప్ బిజినెస్ డెలిగేట్స్ అందరూ వస్తున్నారు, వారందరి కోసం సాయంత్రం హోటల్లో మీటింగ్ అరేంజ్ చేశాను, నువ్వు సాయంత్రం 6 గంటలకు రెడీగా ఉండు అని చెప్తాడు అతని తండ్రి ఆనంద్ కృష్ణ. డాడ్, గ్రాని పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు మీరు మీటింగ్ అరేంజ్ చేశారా? తన్ని ఈ పరిస్థితుల్లో వదిలేసి నో, మీటింగ్ క్యాన్సిల్ చేయండి డాడ్ అంటాడు క్రిష్. ఒరే మనవడా, నువ్వు ఉండగా నాకేమవుతుందిరా, నా గురించి నువ్వు ఏ పనులు వాయిదా వేసుకోవద్దు, హాయిగా నీ పనులంటిని ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా పూర్తి చేసుకో, సరేనా అంటుంది రాజలక్ష్మి గారు. అలాగే అన్నట్టుగా తలూపుతాడు క్రిష్.
సాయంత్రం 6 గంటలకి క్రిష్ హోటల్కి వెళ్తాడు. పక్కనే ఇంకో పార్టీ జరుగుతుందనుకుంటా. కటౌట్స్ హడావుడి చూసి అనుకుంటాడు క్రిష్. బయట లాన్లోకి వచ్చి చుట్టూ చూస్తూ ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు క్రిష్. అప్పుడే ఒక అమ్మాయి వైట్ డ్రెస్లో మెరిసిపోతూ వస్తుంది. తనని చూస్తూ అలాగే ఫ్రీజ్ అయిపోతాడు క్రిష్. దూరంగా ఉండడం వల్ల తన ముఖం సరిగా కనిపించట్లేదు. ఆరాధ్యమ్మ, త్వరగా రండి అంటుంది రేణుక. ఆ పేరు వినగానే క్రిష్, ఆరాధ్య, ఎంత చక్కటి పేరు అనుకుంటూ ఆమె వెళ్ళే వైపు పరిగెడుతూ ఉంటాడు. అంతలో ఎవరో వచ్చి అతని చేయి పట్టుకుంటారు. వెనక్కి తిరిగి చూస్తాడు. అతని తమ్ముడు విరాజ్. అన్నయ్య, ఎక్కడికి? అందరూ నీకోసం అక్కడ ఎదురు చూస్తున్నారు అంటాడు విరాజ్. ఓ అవును కదా, అసలు వచ్చిన విషయమే మర్చిపోయి నేనేంటి ఇలా పరిగెడుతున్నాను అని నుదురు రుద్దుకుంటూ చిన్నగా నవ్వుకుంటూ లోపలికి వెళ్తాడు. అక్కడ అందరికీ హీఈస్ కేవైసీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ సీఈఓ మిస్టర్ కృష్ణమాదిత్య అని ఇంట్రడ్యూస్ చేస్తాడు అతని తండ్రి. మీటింగ్స్ అన్నీ అయిపోయాక అందరూ డ్రింక్స్ తీసుకోవడంలో బిజీగా ఉన్నారు. క్రిష్కి వాటి మీద పెద్దగా ఆసక్తి లేదు. కానీ అక్కడ వారందరూ మొదటిసారి ఇండియాకు వచ్చారు, మాకు కాస్త కంపెనీ ఇవ్వచ్చుగా అని అనడంతో సరే నేను జ్యూస్ తీసుకుంటాను అని చెప్పి అక్కడున్న జ్యూస్ గ్లాస్ తీసుకొని తాగుతాడు. కానీ క్రిష్కి తెలియదు అక్కడ వారందరూ జ్యూస్లో మందు కలుపుకొని తాగుతున్నారని. ఆ జ్యూస్ కొత్తగా రుచిగా అనిపించడంతో 1 మోర్ ప్లీజ్ అంటాడు. అలా రోజు క్రిష్ కాస్త ఎక్కువ డ్రింక్ చేస్తాడు. టైం 12:30 అయింది. ఆల్మోస్ట్ 75% అందరూ వెళ్ళిపోయారు. క్రిష్కి ఇక ఓపిక లేక అక్కడే హోటల్ రూమ్లో పడుకుంటాడు. ఇక్కడ ఆరాధ్య బర్త్డే పార్టీలో కేక్ కటింగ్ అయిపోయాక అందరూ డ్రింక్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఆరాధ్య మాత్రం ఒక మూలకు నిల్చొని చూస్తూ ఉంటుంది. ఈషా జితేంద్రతో కలిసి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. కాసేపటి తర్వాత ఈషా వచ్చి, రాక నువ్వు కూడా పార్టీని ఎంజాయ్ చేయి అని చేయి పట్టుకొని లాగుతుంది. లేదు ఈషా, నాకు ఇంట్రెస్ట్ లేదు అని చేతిని వదిలించుకుంటూ చెప్తుంది ఆరాధ్య. ఈషా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయి, నీకు ఇలా కాదే, చెప్తా నీ సంగతి అనుకుంటూ జితేంద్ర తన ప్యాకెట్లో నుంచి తీసిచ్చిన పౌడర్ను ఆరెంజ్ జ్యూస్లో కలిపి ఆరాధ్య వద్దకు వెళ్ళి, ఈరోజు నీ బర్త్డే కదా, నువ్వేమీ తినలేదు అసలు, కనీసం ఈ జ్యూస్ అయినా తీసుకో అంటారు ఈషా జితేంద్ర. సరేనని ఆ జ్యూస్ తీసుకుంటుంది ఆరాధ్య. అది ఏదోలా అనిపిస్తుంది తనకి. కానీ ఒంట్లో కాస్త నీరసంగా అనిపించడంతో మొత్తం తాగిస్తుంది. కాసేపటికి తనకి మత్తుగా ఉంటుంది. ఒక పక్కకి వాలిపోతుంటే జితేంద్ర ఈషా వచ్చి పట్టుకుంటారు. అప్పటికే రేణుకతో సహా పని వాళ్ళందరినీ ఇంటికి పంపిస్తారు. ఆరాధ్య మత్తులోకి జారుకోవడంతో ఎవరో ఒకరు హోటల్ రూమ్లో పడుకొని ఉండడం చూసి తనని ఆ రూమ్లోకి పంపించి డోర్ పెడతారు. ఎవరో ఆ లక్కీ పర్సన్ ఈరోజు పండుగ చేసుకోబోతున్నాడు, ఆ అదృష్టం నాకు దక్కలేదు అంటాడు జితేంద్ర. ఈషా కోపంగా చూస్తుంది జితేంద్ర వైపు. అంటే నేను ఆ ఉద్దేశంతో అనలేదు, ఎంతైనా తను నా భార్య కదా, ఏదో క్యాజువల్గా అలా అన్నాను అంతే. పద ఇంటికి పోదాం అంటాడు జితేంద్ర. కారులో వెళ్తూ వెళ్తూ రేపు అది ఇంటికి వచ్చాక దాన్ని బ్లాక్మెయిల్ చేసి ఆస్తి మొత్తం రాయించుకొని దాన్ని బయటికి గెంటేయాలి అంటుంది ఈషా. తనతో డివోర్స్ పేపర్స్ మీద కూడా సైన్ చేయించుకోవాలి, అప్పుడు మన పెళ్ళికి ఎలాంటి అడ్డంకి ఉండదు అంటాడు జితేంద్ర. అవును కరెక్టే, అది నిజమే అంటుంది ఈషా. ఆస్తి చేతికి రాబోతుందని మృణాలిని మాల్విక తెగ సంబరపడిపోతుంటారు. ఎన్ని రోజుల నుండి కాచు కూర్చున్నాం ఆ ఆస్తి కోసం, రేపటితో ఆ కళ నెరవేరబోతుంది అని ఏవేవో ఊహల్లో తేలిపోతూ ఉంటారు. కళ్ళజోడు పెట్టుకొని కుర్చీలో కాలు మీద కాలు వేసుకొని కూర్చొని చిటికేస్తే అన్నీ వాళ్ళ కాళ్ళ దగ్గరికి వస్తున్నట్టుగా ఊహల్లో తేలిపోతుంటారు. క్రిష్ ఉన్న రూమ్లోకే ఆరాధ్యని పంపిస్తారు. ఆ రాత్రి వాళ్లకు తెలియకుండానే వాళ్ళిద్దరూ ఒకటైపోతారు. మార్నింగ్ లేచి నిద్రమత్తులోనే, లవ్ యూ బంగారం, నిన్ను పెళ్లి చేసుకొని నా జీవితం మొత్తం నీ కాళ్ళ దగ్గర పెట్టేస్తాను అని ఆరాధ్య నుదుటిన ముద్దు పెట్టి, నేను ఇప్పుడే వస్తాను, ఇక్కడే ఉండు అని అనుకుంటూ వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుంటాడు క్రిష్. మిర్రర్లో చూసుకుంటూ ఒక్కసారిగా రాత్రి జరిగిందంతా గుర్తు చేసుకుంటాడు. గబగబా వచ్చి రూమ్లో చూస్తాడు. అక్కడ ఎవరూ లేరు. అక్కడ బెడ్ మీద 3AA అనే అక్షరంతో ఒక ప్రత్యేకమైన లాకెట్ ఉన్న చైన్ కనపడుతుంది. అది అచ్చం తన చేతి మీద ఉన్న పచ్చబొట్టులాగే ఉంది. ఆ చైన్ తీసుకొని ముందుకు నడుస్తుండగా కింద కాలికి ఏదో తగిలినట్టు అనిపించి క్రిందకు చూస్తాడు. అది ఒక వైట్ కలర్ చున్నీ. ఇది నిన్న నేను చూసిన ఆ అమ్మాయిదే కదా, తన పేరు ఆరాధ్య, తనెందుకు నా రూమ్కి వచ్చింది? క్రిష్కి ఒక్కొక్కటి గుర్తొస్తూ ఉంటుంది. నేను తను వస్తుంటే కళ్ళు తెరిచి చూశాను. ఎవరో 2 వ్యక్తులు తనని తీసుకొచ్చి నా బెడ్ మీద పడుకోబెట్టారు. తను కూడా స్పృహలో లేదు. వాళ్ళ రూపం కూడా అస్పష్టంగా ఉంది. ఎవరు మీరు అని అడిగాను.
వాళ్ళు గబగబా డోర్స్ క్లోజ్ చేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత కరెంటు పోయింది. గదంతా చీకటిగా ఉంది. తన నుంచి వచ్చే మత్తైన ఆ సహజ పరిమళం అది ఎలా ఉందంటే కస్తూరి గులాబీలు కలగలిపి సంపెంగతో రంగరిస్తే వచ్చే ఘాటైన పరిమళం. అది నన్ను నిలవనీయలేదు. ఆమె వద్దు అంటున్నా బలవంతంగా ఆమెను నేను లోబర్చుకున్నాను. కానీ ఇప్పుడు తనెక్కడ? ఏమైపోయింది? నా మీద కోపంతో వెళ్ళిపోయిందా? తను నాకు చాలా కావాలనిపిస్తుంది. తనెవరో తెలియకపోయినా ఏదో దగ్గరి బంధం నన్ను లాగుతున్నట్టుగా అనిపిస్తుంది. అసలు ఎందుకు వెళ్ళింది? ఇప్పుడే వస్తాను అని చెప్పాను కదా. అసలు ఇదంతా చూస్తుంటే ఎవరో కావాలనే చాలా ప్లానింగ్గా చేశారనిపిస్తుంది. బాస్టర్డ్స్. రాత్రి వచ్చిన ఆ ఇద్దరే ఎవరో కనిపెట్టాలి అనుకుంటూ కోపంగా నడుచుకుంటూ బయటికి వచ్చి తన తమ్ముడు విరాజ్ని పిలిచి, రాత్రి నా వల్ల ఒక రేప్ జరిగింది. ఆ అమ్మాయి ఎవరో నాకు వెంటనే తెలియాలి. విరాజ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య? నువ్వు రేప్ చేయడం ఏంటి? ఎంతోమంది అమ్మాయిలు నీ చుట్టూ తిరిగేవారు. నీ కంటి చూపుతోనే వాళ్ళని 100 అడుగుల దూరంలో పెట్టేవాడివి. అలాంటిది నువ్వు రేప్ చేయడం ఏంటి అన్నయ్య అంటాడు ఆశ్చర్యంగా. ఎవరో కావాలని ప్లాన్ చేశారు విరాజ్. అందుకు ఆ అమ్మాయి బలైపోయింది. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆ బాస్టర్డ్ ఎవరో నాకు తెలియాలి. అట్ ది సేమ్ టైం ఆ అమ్మాయి డీటెయిల్స్ కూడా నాకు కావాలి. నేను తనని తక్షణమే క్షమాపణ కోరాలి. నీతో పాటు డేవిడ్ని కూడా తీసుకెళ్ళు అంటాడు క్రిష్. ఇద్దరు కలిసి రిసెప్షనిస్ట్ దగ్గరికి వెళ్ళి రాత్రి సీసీటీవీ ఫుటేజ్ అడుగుతారు. ఫస్ట్ ఆమె అభ్యంతరం చెప్పినా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో ఒప్పిస్తారు. ఆమె చెక్ చేసి షాకింగ్గా చూస్తూ రాత్రి సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ అయినట్టు చెప్తుంది. ఎవరు ముందే చాలా ప్లానింగ్తో చేశారని అర్థమవుతుంది విరాజ్కి. వెంటనే వెళ్ళి విషయం తన అన్నకు చెప్తాడు. క్రిష్కి కోపం కట్టలు తెంచుకుంటుంది. పిడికిలు బిగించి పక్కనే ఉన్న మిర్రర్ని బలంగా గుద్దుతాడు. చేతి నుండి బ్లడ్ కారుతూ ఉంటుంది. అవేమీ అతను పట్టించుకునే స్థితిలో లేడు. తనకున్న ఒకే ఒక్క ఆధారం ఆ సీసీటీవీ ఫుటేజ్. అది కూడా మిస్ అయిందని తెలిసి తట్టుకోలేకపోతాడు. ఏడుపు వస్తుంది. అతని చేతులు వణుకుతున్నాయి. విరాజ్ వాళ్ళ అన్నయ్యని చూసి షాక్ అవుతూ, అన్నయ్య ఏంటిది? నీ చేతి నుండి బ్లడ్ కారిపోతుంది అని తన చెయ్యిని తీసుకొని కట్టుకడతాడు. తన అన్నయ్యను ఇంతకుముందు ఎప్పుడూ అలా చూడలేదు. అతని మానసిక పరిస్థితిని అర్థం చేసుకున్న విరాజ్, అన్నయ్య నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకో. తనెక్కడున్నా వెతికి పట్టుకునే బాధ్యత మాది. మమ్మల్ని నమ్ము అంటాడు విరాజ్. లేదు విరాజ్, ఇక్కడ ఏదో ఒక క్లూ ఖచ్చితంగా దొరుకుతుంది. నిన్న పార్టీ జరిగిన వాళ్ళ డీటెయిల్స్, అలాగే హాస్పిటల్స్లో కానీ పోలీస్ స్టేషన్స్లో కానీ ఏమైనా రేప్ కేసెస్ ఫైల్ అయ్యాయేమో తెలుసుకో. నాకు కంప్లీట్ డీటెయిల్స్ కావాలి విరాజ్ అంటాడు క్రిష్. అన్నయ్య అలాంటివి వాళ్ళు చాలా సీక్రెట్గా ఉంచుతారు. మనం వెళ్ళి అడిగినా వాళ్ళు చెప్పరు. ఛార్జ్ చేయి విరాజ్, ఎంత కావాలంటే అంత మనీ ఇవ్వు. ఎక్కువ టైం లేదు మనకి. తనకి ఎలాంటి హాని జరగకముందే తనని కనిపెట్టాలి. తనకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ నాకు కావాలి డేవిడ్ అంటాడు డేవిడ్ వైపు చూస్తూ. ఎస్ సార్ అనుకుంటూ వెళ్తాడు డేవిడ్. విరాజ్, డేవిడ్ ఇద్దరు సిటీ మొత్తం జల్లెడ పడతారు. తనకు సంబంధించిన ఒక్క క్లూ కూడా దొరకట్లేదు. క్రిష్ తన చున్నీ, చైను, బెడ్షీట్ అన్నీ ప్యాక్ చేసుకొని హోటల్ రూమ్ ఖాళీ చేసి ఇంటికి వెళ్ళి తన రూమ్లో వాటిని ఒక్కొక్కటి బయటికి తీస్తూ, ఎక్కడికి వెళ్ళావు బంగారం? నువ్వు నన్ను అసహించుకోవట్లేదు కదా? ఎందుకు ఇలా జరిగిందో నీకు తెలుసు కదా? ఒకవేళ నువ్వు నన్ను అసహించుకునేటట్లయితే నిన్ను కన్విన్స్ చేసేదాకా నిన్ను వదిలిపెట్టను. ఆ రోజు హోటల్లో నీ ముఖం కూడా సరిగా కనిపించలేదు నాకు. కానీ ఎందుకో తెలీదు, తొలి చూపులోనే నీ ప్రేమలో పడిపోయాను. కానీ ఒక్కటి అర్థమవుతుంది బంగారం, నువ్వేదో సమస్యల్లో ఉన్నావని స్పష్టంగా తెలుస్తుంది. ఒక్కసారి నాకు కనిపించవా? కష్టాలన్నీ నీ దరికి రాకుండా చేస్తాను. నిన్ను కాలు కింద పెట్టనీయకుండా చూసుకుంటాను. ఎక్కడున్నావుమా? త్వరగా రా అని ఆరాధ్య చైన్ని తన మెడలో వేసుకుంటాడు క్రిష్. తన చున్నీని జాగ్రత్తగా లోపల భద్రపరుస్తాడు. ఇంతలో తన గ్రానీ నుండి ఫోన్ రావడంతో ఫ్రెష్ అయ్యి హాస్పిటల్కి వెళ్తాడు క్రిష్. రాజ్యలక్ష్మి గారు క్రిష్ని గమనించి, ఏమైంది కన్నా, ఎందుకలా ఉన్నావు అంటుంది. క్రిష్ తన గ్రానీ దగ్గర ఏ విషయం దాచిపెట్టడు. జరిగిందంతా చెప్తాడు తన గ్రానీకి. నువ్వు బాధపడుకో కన్నా, ఆ అమ్మాయి ఎక్కడున్నా తప్పకుండా వస్తుంది. ఇదంతా ఎవరో కావాలని ప్లాన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. నీ ప్రేమలో ఎటువంటి స్వార్థం లేదు. తను నిన్ను వెతుక్కుంటూ వస్తుంది చూడు. నన్ను నమ్ము. తన పేరు ఆరాధ్య అన్నావు కదా? మరి ఆ పేరుతో హోటల్లోకి ఎవరైనా వచ్చారేమో అడిగావా? అడిగాను గ్రాని. అసలు ఆ పేరుతో ఎవరూ రాలేదన్నారు. నాకు బాగా గుర్తు గ్రాని, తన పేరు ఆరాధ్యనే. అయితే ఒక పని చేయి కన్నా,
సిటీలో ఎంతమంది ఆరాధ్యులు ఉన్నారో వాళ్ళందరి ఆధార్ కార్డ్స్, ఫోన్ నెంబర్స్, డేట్ ఆఫ్ బర్త్ సేకరించమను. మనకేమైనా క్లూ దొరకొచ్చు అంటుంది గ్రాని. క్రిష్కి తన గ్రాని ఇచ్చిన సలహా నచ్చి, అలాగే గ్రాని, ఇప్పుడే ఆ పని మొదలు పెడతా అంటూ ఉత్సాహంగా వెళ్తాడు. క్రిష్ వెళ్తుంటే, జాగ్రత్త కన్నా, ఏం జరిగినా నువ్వేమీ డిసప్పాయింట్ అవ్వకు. నా మనసు బలంగా చెప్తుంది తను ఎక్కడున్నా నీకోసం తప్పకుండా వస్తుందని. ఓకే గ్రాని, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అనుకుంటూ వెళ్తాడు క్రిష్. ఇంకోవైపు ఇంటికి వస్తుంది, ఆస్తి తెస్తుంది అనుకున్న ఆరాధ్య మళ్ళీ ఇంటికి రాకపోవడంతో ఉవ్విళ్ళూరుతున్న మాల్విక, మృణాలిని వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లినట్లయింది. హోటల్కెళ్ళి చూద్దామనుకున్నారు, కానీ ఏమైనా ఇష్యూ అవుతుందేమోనని అంత సాహసం చెయ్యలేకపోయారు. పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మెడకెక్కడ చుట్టుకుంటుందోనని అంత ధైర్యమూ చేయలేకపోయారు. అయితే ఆరాధ్య ఎక్కడికి వెళ్ళింది అన్నది అర్థం కాక ఒక్కొక్కళ్ళు తలలు పట్టుకుంటున్నారు. ఏం చేయాలో అర్థం కాక ఇంట్లోనే కూర్చుండిపోయారు. మరోవైపు క్రిష్కి నెల రోజులవుతున్నా ఒక్క క్లూ కూడా దొరకలేదు. ఆధార్ కార్డ్స్, ఫోటోస్తో తన ఫేస్ని ఐడెంటిఫై చెయ్యలేకపోతున్నాడు. ఫోన్ నెంబర్స్లో ఒక 4 ఫోన్ స్విచ్ ఆఫ్ అని, ఇంకో 2 ఫోన్ నెంబర్స్ అందుబాటులో లేదని వచ్చింది. వాటి మీద ఫోకస్ పెట్టాడు క్రిష్. ఇక తను చిన్న చిన్నగా ఆఫీస్కి వెళ్ళడం అలవాటు చేసుకుంటున్నాడు. విరాజ్, డేవిడ్ అలుపు లేకుండా వెతుకుతూనే ఉన్నారు. నెల 15 రోజులయ్యింది. అందరూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉంటూనే ఏ ఒక్క క్లూ దొరికినా వదిలిపెట్టడం లేదు. అందులో క్రిష్కి సడన్గా ఏదో గుర్తొచ్చి ఏవో లెక్కలు వేసుకున్నాడు. తన రూంలోకి వెళ్ళి తన చున్నీని పట్టుకొని, బంగారం, నీకిప్పుడు అంతా ఓకేనా? ఒకవేళ ఆ రోజు జరిగిన దానికి నువ్వు కన్సీవ్ కాలేదు కదా? ఒకవేళ అదే నిజమైతే నువ్వు దాన్ని ఎలా ఫేస్ చేస్తావు? నువ్వు కనుక సేఫ్ పీరియడ్లో లేకుండా ఉంటే ఆ రోజు జరిగిన దానికి ఖచ్చితంగా కన్సీవ్ అవుతావు అనిపిస్తుంది. ఒకవేళ అదే కనుక నిజమైతే ప్లీజ్ నువ్వు ఎలాంటి డెసిషన్స్ తీసుకోవద్దు. నేను నిన్ను ఖచ్చితంగా చేరుకుంటాను. క్రిష్ వారసుడు అంటే మామూలు కాదు. వాడి కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు. నువ్వు గనక ఇక్కడే ఉండుంటే అన్నీ బంద్ చేసి దగ్గరుండి నేను నిన్ను చూసుకునేవాణ్ణి. నా మాటలు నీకు వినబడుతున్నాయా? నీ మనసుకు చేరుతున్నాయా? మనుషులు కలవకపోయినా మనసులు మాట్లాడుకుంటాయంటారు. నా మాటలు నీకు వినిపిస్తున్నాయా? ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్రలేస్తుంది ఆరాధ్య. చుట్టూ చూస్తుంది. ఎవరూ కనిపించడం లేదు. ఎవరో ఆప్యాయంగా పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. ఏమైంది తల్లి అని పరిగెత్తుకుంటూ వచ్చింది తన అత్తయ్య. ఏమైనా కలగన్నావా? అసలే ఉట్టి మనిషివి కూడా కాదు. ప్రశాంతంగా పడుకో అంటూ తన తల నిమురుతుంది. నాకేం కాలేదత్తయ్య, మీరు వెళ్ళి పడుకోండి అంటుంది. సరే అమ్మా, జాగ్రత్తగా పడుకో అని పక్కనే ఉన్న బెడ్ మీద పడుకుంటుంది తన అత్తయ్య. ఆటోమేటిక్గా తన కడుపు మీదకు వెళ్ళిపోతాయి తన 2 చేతులు. ఎవరో తన చెవిలో ఏవో మాటలు ప్రేమగా చెప్తున్నట్టు అనిపిస్తుంది. కళ్ళు మూసుకుంటుంది కానీ నిద్ర పట్టడం లేదు. మళ్ళీ ఆ రోజు రాత్రి జరిగింది కళ్ళ ముందు కదలాడింది. ఉదయం లేవగానే తనకు రాత్రి ఏం జరిగిందో అంతా అర్థమైంది. పక్కన ఎవరూ లేరు. అక్కడ ఒక్క క్షణం కూడా ఉండాలనిపించలేదు. వెంటనే తన హ్యాండ్ బ్యాగ్ భుజాన వేసుకొని బయటికి వచ్చి క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వెళ్తుంది. వెళ్ళగానే అక్కడ హాల్లో అందరూ కూర్చొని తన గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ పాటికి అది నిద్ర లేచి కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ ఉంటుంది. ఇదంతా ఆస్తి కోసం మనమే చేశామని తెలిస్తే గుండె పగిలి చస్తుంది అనుకుంటూ ఉంటారు వారంతా. ఆరాధ్యకు కన్నీళ్లు ధారాళంగా కారిపోతున్నాయి. నా అనుకున్న వాళ్లే తనకు అన్యాయం చేసి తనని పురుగు కన్నా హీనంగా చూడడం తను తట్టుకోలేకపోతుంది. వెళ్ళి కాలర్ పట్టుకొని నిలదీద్దామనుకుంది. కానీ వాళ్ళు ఆస్తి కోసం ఎంతకైనా తెగిస్తారని, ఇది సమయం కాదని అక్కడి నుండి బయటకు వచ్చి మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకుంది. హ్యాండ్ బ్యాగ్లో తన తండ్రి ఇచ్చిన విజిటింగ్ కార్డును తీసి చూసింది. ఆఖరిసారిగా తన తండ్రి తనకు ఇచ్చిన ఆ కార్డును చూస్తూ ఆయన మాటలు గుర్తు చేసుకుంటుంది. చూడమ్మా, నేను అర్జెంట్ వర్క్ ఉండి సింగపూర్ వెళ్తున్నాను. నేను రాగానే మనం మీ 2వ మేనత్త దగ్గరకు వెళ్తున్నాం. దానికి నువ్వంటే చాలా ఇష్టం. అప్పుడు అందరం కలిసే ఉండేవాళ్ళం. నీకు 5 ఏళ్ళు వచ్చేదాకా తనే నిన్ను తల్లిలా చూసుకుంది. ఇంట్లో మనస్పర్ధల వల్ల ఏవో గొడవలు వచ్చి నేను కోపంలో వాళ్ళ ఆయన్ను కొట్టాను. ఇక మీకు నాకు ఎలాంటి సంబంధం లేదని తెగదెంపులు చేసుకొని వెళ్ళిపోయింది. తర్వాత కొన్ని రోజులకి నాకు కోపం తగ్గి దాని మీద మమకారంతో వాళ్ళ ఇంటికి వెళ్ళాను. క్షమించమని అడిగి ఇంటికి తీసుకొద్దామనుకున్నాను.
కానీ వాళ్ళింటికి లాక్ వేసి ఉంది. అక్కడున్న చుట్టుపక్కల వాళ్ళందరినీ అడిగాను. ఎవరూ మాకు తెలీదు అన్నారు. తన కోసం ఎక్కడెక్కడో వెతికాను. ఈ మధ్య తెలిసింది తను యూఎస్లో ఉంటుందని. వాళ్ళ ఆయనకు అక్కడ జాబ్ రావడంతో అక్కడ సెటిల్ అయ్యారట. ఫోన్ చేసి మాట్లాడింది. మన మనల్ని రమ్మని కళ్ళనీళ్లు పెట్టుకుంది. నేను కూడా వస్తానని చెప్పాను. నాకు కూడా దాన్ని ఎప్పుడెప్పుడు చూడాలా అని ఆతృతగా ఉంది. నేను రాగానే వెళ్దాం. ఒకవేళ నాకు రావడం లేట్ అయితే మన స్పెషల్ చాపర్లో నువ్వు వెళ్ళిపో. తర్వాత నేను నిన్ను రిసీవ్ చేసుకుంటాను అని చెప్పి వెళ్ళిపోయిన తన తండ్రి ఫ్లైట్ క్రాష్ అయ్యి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు. తర్వాత మళ్ళీ ఎప్పుడు ఆమెకు ఫోన్ చేయలేదు. మళ్ళీ ఇప్పుడు తన మేనత్తకు ఫోన్ చేసి తన స్పెషల్ చాపర్లో యుఎస్కి వెళ్ళిపోయింది ఆరాధ్య. తన తండ్రి చెప్పినట్టుగానే తనని కంటికి రెప్పలా చూసుకుంటుంది తన మేనత్త అరుంధతి. ఎప్పుడూ బాధపడుకుంటూ కూర్చుంటున్న ఆరాధ్యను చూసి అరుంధతికి కూడా బాధ అనిపించి, బాధపడకు ఆరా, ఈరోజు ఉన్న సమస్యలు రేపుండవు. నాకు చాలా నమ్మకం ఉంది నిన్ను నెత్తిన పెట్టుకుని చూసుకునేవాడు వస్తాడని. నీ బాధలన్నింటినీ తన చిటికిన వేలుతో తీసేస్తాడు. నీ కనుసైగ చాలు అన్నీ తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పెట్టేస్తాడు. నాకు బలంగా అనిపిస్తుంది ఆరా. చూస్తూ ఉండు. కర్మ అనేది ఎవ్వరిని వదిలిపెట్టదు. ప్రతి ఒక్కరూ అంతకంత అనుభవించి తీరుతారు అంటుంది అరుంధతి. నిస్తేజంగా నవ్వింది ఆరా. అవునారా? అవునారా, అన్నయ్య చనిపోవడంతో నీ ఎంబీబీఎస్ చదువుని మధ్యలోనే ఆపేశాను అన్నావు కదా. తర్వాత పెళ్లి వల్ల నువ్వు మళ్ళీ చదువు మీద ఇంట్రెస్ట్ పెట్టలేకపోయావు. ఎవరి కోసమో నీకు ఎంతో ఇష్టమైన చదువుని ఎందుకు ఆపేయాలి? మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా చదువు మాత్రమే మనల్ని కాపాడేది. అదిగాక నువ్వు ఈ టైంలో బిజీగా ఉండడం కూడా చాలా అవసరం. ఎంతకాలమని ఇలా బాధపడుకుంటూ కూర్చుంటావు? నీ కెరియర్ బాగుండాలి అంటే నీ చదువుని నువ్వు మళ్ళీ స్టార్ట్ చేయి. అదిగాక నిన్ను నమ్ముకొని కొన్ని వేల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. అన్నయ్య ఆశయం ఉంది. నువ్వు చదువుకుంటూ నీ బాధ్యతలన్నింటినీ సక్రమంగా నెరవేర్చాలి అని చెప్తుంది అరుంధతి. అరుంధతి మాటలు ఆరాధ్య మీద ఒక మంత్రంలా పనిచేస్తాయి. అవును, ఎవరో చేసిన పనికి నేనెందుకు ఇలా బేలగా కూర్చోవాలి? కొన్ని వేల కుటుంబాలు నాన్న స్థాపించిన కంపెనీల మీద ఆధారపడి ఉన్నాయి. వారందరినీ నేను రోడ్డును పడేయలేను. నేను నెరవేర్చాల్సిన బాధ్యతలు చాలా ఉన్నాయి అని తనని తను స్ట్రాంగ్గా మలుచుకోవడానికి ప్రయత్నిస్తుంది. అరుంధతి కొడుకు విశ్వ కూడా ఎంబీబీఎస్ చదువుతున్నాడు. నీకేదైనా హెల్ప్ కావాలంటే వాడిని అడుగు అంటుంది అరుంధతి. విశ్వ తన ఎంబీబీఎస్ కోసం కావలసిన బుక్స్ అన్నీ తెచ్చిస్తాడు. ఆరా తన పూర్తి ఫోకస్ మొత్తం ఇటు కంపెనీల మీద అటు చదువు మీద పెడుతుంది. బాగా కష్టపడి చదివి ఎంబీబీఎస్లో మంచి ర్యాంక్ తెచ్చుకుంటుంది. తను ఎంబీబీఎస్ చదువుతుండగానే తనకి కవలలు పుడతారు. ఇద్దరూ ఆడపిల్లలే. వాళ్ళని చూసుకుంటూ ఆరా ఉప్పొంగిపోతూ ఈ జన్మకి ఇది చాలు, ఇంకా నాకు ఏమీ అక్కర్లేదు అనుకుంటుంది. చూస్తుండగానే పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతారు. వాళ్ళకి 5 ఏళ్ళు వచ్చేసాయి. తన మేనత్తకు విశ్వాకు పిల్లలు బాగా దగ్గరైపోతారు. ఆరా ఎన్నెన్నో కోర్సులు చేసి మంచి గైనకాలజిస్ట్గా పేరు తెచ్చుకుంటుంది. విశ్వ కూడా తనకి తమ్ముళ్లాగా అన్ని పనులను దగ్గరుండి చూసుకుంటాడు. ఆరాకి ఇండియా వెళ్ళి అక్కడ పేదవాళ్ల కోసం హాస్పిటల్ కట్టించి ఉచితంగా వైద్యం చేయాలనుకుంటుంది. అది తన తండ్రి ఆశయం కూడా. తన కంపెనీలను చూసుకుంటూ అక్కడే సెటిల్ అయిపోదాం అనుకుంటుంది. ఇదే విషయం విశ్వతోనూ తన మేనత్తతోనూ చెబుతుంది. అప్పుడు విశ్వ, అమ్మో, నా డార్లింగ్స్ను వదిలేసి నేనెలా ఉంటాను? నేను కూడా మీతో పాటే వస్తానమ్మా, మీకు తోడుగా. వాళ్ళ నవ్వులు చూస్తే చాలు నాకు జీవితంలో ఇంకేమీ అక్కర్లేదనిపిస్తుంది. అవునమ్మా, నీతో పాటు విశ్వాన్ని కూడా తీసుకెళ్ళు. నువ్వొక్కదానివే అక్కడ ఉండడం అంత సేఫ్ కాదు. నేను మీ మావయ్య ఇక్కడే ఉంటాము. నేను కూడా మన మిన్ని విన్నీని చూడకుండా అస్సలు ఉండలేను. వాళ్ళని చూడ్డానికి అప్పుడప్పుడు వస్తుంటాము. అయితే అప్పుడు మీరు కూడా ఇండియాకు వచ్చేయండి అత్తయ్య, అందరం కలిసే ఉందాం అంటుంది ఆరాధ్య. లేదమ్మా, ఇక్కడ మాకు కొన్ని పనులున్నాయి. అవి కంప్లీట్ అవ్వకుండా ఎక్కడికి రాలేము అంటుంది అరుంధతి. సరే అత్తయ్య, మీ ఇష్టం. మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడే వచ్చేయండి అని చెప్పి విశ్వను ఇండియాకి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయమంటుంది ఆరాధ్య. కొన్ని రోజులకి ఇండియాకు పయనమవుతారు ఆరాధ్య విశ్వ. ఆరాధ్యను పిల్లలను చాలా
జాగ్రత్తగా చూసుకోమని విశ్వాకు పదే పదే చెబుతుంది తన తల్లి అరుంధతి. తను ఇప్పటికే జీవితంలో చాలా ఫేస్ చేసిందని, ఇప్పుడిప్పుడే తను కాస్త కుదురుకుంటుందని, ఇక ఏ కష్టాలు తన దరికి రావడానికి వీల్లేదని మరీ మరీ చెబుతుంది అరుంధతి. సరే అన్నట్టుగా తలూపుతాడు విశ్వ. వెళ్లే ముందు తన అత్తయ్యను గట్టిగా హగ్ చేసుకొని ఏడుస్తూ, మీకు మమ్మల్ని ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు రావాలని చెప్పి బయలుదేరి వెళ్ళిపోతుంది ఆరాధ్య. క్రిష్కు ఏదో కల వచ్చి ఒక్కసారిగా లేచి కూర్చుంటాడు. తన పెదవుల మీద ఏదో చిరునవ్వు. కలలో అతనికి 2 పిల్లలు కనిపిస్తారు. పక్కన తన బంగారం. అందరి ముఖాలు అస్పష్టంగా కనిపిస్తున్నాయి. అందరూ కలిసి బెడ్ మీద కూర్చొని ఆడుకుంటున్నారు. ఒకరు ఒడిలో కూర్చుంటే ఇంకొకరు తన భుజాలపైన. అందరూ తమను చూసి ఈర్ష్యపడుతున్నారు. ఏంటి కల ఇలా వచ్చింది? ఈ 5 ఏళ్లలో ఎప్పుడూ ఇలా రాలేదే. నాకెందుకో మీ అందరినీ త్వరలోనే చేరుకుంటాననిపిస్తుంది అని తన మెడలో ఉన్న లాకెట్ని చూసుకుంటూ చెబుతాడు. ఇక లేచి ఫ్రెష్ అయ్యి హుషారుగా ఆఫీస్కి రెడీ అవుతాడు క్రిష్. కారులో వెళ్తూ విరాజ్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. విరాజ్ ఎందుకో ఈ మధ్య చాలా డల్గా ఉంటున్నాడు. ఏ పని చెప్పినా చేయడం లేదు. ఏ పని చెప్పినా లేదు కాదు అనకుండా చేసే విరాజ్ ఇప్పుడు పనులన్నీ పెండింగ్ పెడుతున్నాడు. ఎక్కడి పనులు అక్కడే ఆగిపోతున్నాయి. ఏమైందిరా అంటే ఏమీ చెప్పడు. వాడికి ఎన్నో విధాలుగా ఎన్నోసార్లు నచ్చ చెప్పినా వినడం లేదు. జీవితం అన్నాక ఆటుపోట్లు వస్తుంటాయి పోతుంటాయి. వాటన్నింటినీ తట్టుకొని నిలబడాలిరా, అక్కడితోనే ఆగిపోకూడదు అని ఎంతో చెప్పి చూశాను. కౌన్సిలింగ్ ఇప్పించాను. అయినా కూడా వాడిలో ఎలాంటి మార్పు లేదు. ఈరోజు నుంచి వాడిని చాలా బిజీగా ఉంచాలి. అప్పుడైనా వాళ్ళలో ఏమైనా మార్పు వస్తుందేమో చూడాలి. ఇలాగ వదిలేస్తే వాడేమైపోతాడో అనుకుంటూ ఆఫీస్కి వెళ్తాడు క్రిష్. జితేంద్ర ఈషాని పెళ్లి చేసుకొని 5 ఏళ్ళు అవుతుంది. కానీ తనకు పిల్లలు పుట్టలేదు. ఒకసారి ఐవీఎఫ్ కూడా చేయించారు. కానీ లాభం లేకపోయింది. ఇంట్లో ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఈషాకు తన తండ్రి ఇచ్చిన 25% ఆస్తుల్ని జితేంద్ర హారతి కర్పూరం చేసేస్తాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగిన ఈషాను కొట్టడం తిట్టడం మామూలైపోయింది జితేంద్రకు. ఏడ్చుకుంటూ తన అత్తమ్మ దగ్గరికి వెళ్ళినా తన తల్లిని కూడా కేర్ చేయడు. ఒక రకంగా ఆరాధ్య మీద బెంగ పెట్టేసుకుంటాడు జితేంద్ర. నేను తనతో ఇంకాస్త మంచిగా ఉండుంటే బాగుండేదేమో. నాకు తనకి ఈ పాటికి 2 పిల్లలు పుట్టుండేవారు. నా ఫ్రెండ్స్ అంతా పిల్లా పాపలతో హాయిగా ఉన్నారు. ఈ ఈషాకు మాత్రం కడుపులో ఏదో నీటి బుడగల వల్ల పిల్లలు కలగడం కష్టం అంటున్నారు డాక్టర్లు. అసలు తనని చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది నాకు. తనతో కలిసి ఆరాధ్యని ఎంత ఇబ్బంది పెట్టాను. ఏ భర్త చేయకూడని పని చేశాను. పని కాదు, పాపం, మహాపాపం. నేను చేసిన పాపానికి నాకు ఇలాంటి శాస్తి జరగాల్సిందేలే. అసలు ఆరాధ్య ఎక్కడ ఉందో ఎలా ఉందో, అసలు ఉందో లేదో కూడా తెలీదు. ఒకవేళ ఉంటే ఇక్కడే ఉందా, లేదంటే వేరే దేశం వెళ్ళిపోయిందా? మామయ్య కంపెనీలన్నీ ఎవరో అజ్ఞాత వ్యక్తి చూసుకుంటున్నారు అని చెప్పారు. అదెవరో ఎవరికీ తెలియదు. ఒకవేళ అది తనే అయ్యుండొచ్చు. లేదా తను ఇంకెవరినైనా పెళ్లి చేసుకుని ఉండొచ్చు. మొన్నటి వరకు ఆ కంపెనీలన్నీ నావి, నేను చూసుకున్నవి. ఇప్పుడు ఎవరో పరాయి వాళ్ళలాగా ఆ కంపెనీలో జాబ్ కోసం వెళ్ళాను. అయినా కూడా ఖాళీ లేవు, పొమ్మన్నారు. అత్యాశకు పోయి బంగారం లాంటి నా భవిష్యత్తుని చేజేతులా నేనే నాశనం చేసుకున్నాను. ఆరా, ఒక్కసారి కనిపించవా? నేను నిన్ను క్షమాపణ అడగాలి. నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని తనలో తానే కుమిలిపోతుంటాడు జితేంద్ర. ఈషాతోని అస్సలు మంచిగా ఉండడు. మృణాల్ని కూడా కొడుకు బాధను అర్థం చేసుకొని తనకు మనవడో మనవరాలో ఉంటే బాగుండును అనుకుంటుంది. కానీ ఏది మన చేతుల్లో ఉండదు కదా అని సరిపెట్టుకుంటుంది. తన తల్లి అత్తవి గాజులు అమ్మి ఒక చిన్న బట్టల షాప్ పెట్టుకుంటాడు జితేంద్ర. అందులో కాస్త బిజీ అయిపోతాడు తను. ఆరాధ్య, విశ్వ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యి ఒక లగ్జూరియస్ హోటల్లో స్టే చేస్తారు. ఆరాధ్యకు తన బంగ్లాకి వెళ్ళాలనిపించలేదు. ఆ నైట్ రెస్ట్ తీసుకొని తర్వాత రోజు ఆఫీస్కు వస్తున్నట్టు ఇన్ఫామ్ చేస్తుంది. పిల్లల్ని విశ్వాకు అప్పజెప్పి ఆఫీస్కి వెళ్తుంది ఆరాధ్య. ఇక తమ సీఈఓ మొట్టమొదటిసారిగా తమ ఆఫీస్కి రాబోతుందని బొకేలతో హడావుడి చేస్తూ ఉంటారు అక్కడ స్టాఫ్ అంతా. ఎల్లో కలర్ కాటన్ శారీలో టీవీగా నడుస్తూ ఆఫీస్కు వస్తూ ఉంటే అందరూ ఏదో అద్భుతాన్ని చూసినట్టు చూస్తుంటారు. పట్టుకుంటే మాసిపోతుందేమో అనేలా ఉంది ఆమె అందం. చందమామ కూడా ఈర్ష్యతో మబ్బుల చాటుకు వెళ్ళిపోతాడేమో, అంత తెల్లగా ఉంది ఆమె స్కిన్.
షేక్ హ్యాండ్ ఇద్దామనుకున్న వాళ్ళకు కూడా చేతులెత్తి దండం పెట్టేలా ఉంది ఆమె రూపం. వారికి తెలియకుండానే వారు చేతులెత్తి నమస్కరిస్తున్నారు. సాక్షాత్తు ఆ దేవకన్యయే దివి నుండి భువికి దిగి వచ్చిందా అన్నట్టుగా ఉంది ఆమె సౌజన్యం. సీఈఓ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకొని తన సీట్లోకి వెళ్ళి కూర్చుంటుంది ఆరాధ్య. ఆ రోజంతా ఆఫీస్ పనులతో బిజీగా ఉండి నైట్ హోటల్కి వెళ్ళిపోతుంది. అలా కొద్ది రోజులు ఆఫీస్ పనులు చూసుకొని తర్వాత పేదవారి వైద్యం కోసం ఒక ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేయిస్తుంది ఆరాధ్య. జితేంద్ర కూడా తన ఫ్రెండ్ ద్వారా ఆ విషయం తెలుస్తుంది. ఎవరో పెద్ద డాక్టర్ వచ్చి వైద్యం చేస్తున్నారని తన భార్యను కూడా తీసుకెళ్లమని సలహా ఇస్తాడు. సరేనని జితేంద్ర తన భార్యను తీసుకొని ఆ శిబిరానికి వెళ్తాడు. అక్కడ ఆరాధ్యను చూసిన జితేంద్ర, ఈషా ఒక్కసారిగా షాక్కి గురవుతారు. జితేంద్ర ఆనందంతో ఆరాధ్య వద్దకు వెళ్ళి ఎలా ఉన్నావారా అంటాడు. ఎవరు నువ్వు అంటుంది. నేను ఆరా, జితేంద్రను. నన్ను గుర్తుపట్టలేదా? సారీ, ఆ పేరుతో నాకెవరూ తెలీదు. మీరు అనవసరంగా ఇక్కడికి వచ్చి నా టైంని వేస్ట్ చేయకండి. ఇతన్ని పంపించి నెక్స్ట్ పేషెంట్ని పిలవండి అంటుంది ఆరా పక్కన ఉన్న నర్స్తో. ఎందుకు ఆరా, నాతో మాట్లాడవా? అవును, నేను చేసింది చిన్న తప్పు కాదుగా. నేను చేసిన తప్పులకి క్షమించమని అడగడం కూడా చిన్నదే అవుతుంది. కానీ నన్ను క్షమించానని ఒక్క మాట చెప్పవా? ఆరా, సంతోషంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఈషా వచ్చి ఇంత అవమానం జరిగాక కూడా ఇక్కడే ఉండాలా? పద, ఇంటికి వెళ్దాం. నాకు పిల్లలు పుట్టకపోయినా పర్వాలేదు, ఈవిడ దగ్గర మాత్రం నేను వైద్యం చేయించుకోను అనుకుంటూ జితేంద్రను లాక్కొని ఇంటికి తీసుకెళ్తుంది. జితేంద్ర ఆగమన్నా కూడా వినిపించుకోదు. జితేంద్రకు కోపం తారాస్థాయికి చేరుకుంటుంది. ఆ కోపంలో ఈషా మీద చేయి చేసుకుంటాడు. మృణాలిని, మాల్విక వచ్చి అడ్డుకుంటారు. నువ్వు అసలు మనిషివా పశువా? నా కూతుర్నే కొడతావా? నీకెంత ధైర్యం అంటుంది మాల్విక. దీన్ని కొట్టడం కాదు, చంపేయాలి. దీనివల్ల నా జీవితం మొత్తం సర్వనాశనం అయిపోయింది. నేను చేసిన తప్పులకి ఎప్పటినుంచో ఆరాధ్యకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పాలనుకున్నాను. ఈరోజు తనకు అనిపించింది. కానీ ఇది తనతో మాట్లాడనివ్వకుండా అడ్డుపడింది అంటాడు జితేంద్ర. ఏంటి, ఆ ఆరాధ్య వచ్చిందా? మాల్వికకు కోపంతో తన కళ్ళు ఏరుపెక్కాయి. దానికోసం నా కూతుర్నే కొడతావా? నీ ప్రవర్తనలో మార్పు వస్తున్నప్పుడే అర్థమైంది అదేదో నీకు మందు పెట్టిందని అంటుంది మాల్విక. చిచి, మీరిక ఈ జన్మలో మారరు అనుకుంటూ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు జితేంద్ర. అయితే మళ్ళీ అది వచ్చిందన్నమాట. ఈసారి దాని అంతు చూడకుండా వదిలిపెట్టను అంటుంది మాల్విక. మృణాలిని ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతుంది. ఈ తల్లి కొడుకుల్లో కూడా ఏదో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ముదరకు ముందే నేనే ఏదో ఒకటి చేయాలి అని మాల్విక తన దగ్గరున్న ఒక బంగారపు గొలుసుని అమ్మి నలుగురు రౌడీలతో సుపారీ కుదుర్చుకుంటుంది. ఆ రోజు నేను మీ నాన్నను చేసుకోకుండా నీ తల్లి అడ్డొచ్చింది. ఈరోజు నా కూతురు జీవితానికి నువ్వు అడ్డొస్తున్నావు. నిన్ను కూడా మీ అమ్మ దగ్గరికి పంపించేస్తాను. మా జీవితాలకి అడ్డు వచ్చేవారు ఎవరైనా సరే ఈ భూమి మీద బ్రతకడానికి వీల్లేదు అంటుంది మాల్విక. విశ్వ తన అమ్మ నాన్నలు ఇండియాకు వస్తున్నారని వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి పిల్లల్ని తీసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్తాడు. ఆరాధ్య కారులో ఆఫీస్కి బయలుదేరుతుంది. ఆ ఆఫీస్ సిటీ అవుట్స్కట్స్లో ఉంటుంది. నలుగురు రౌడీలు ఆమె కారుకి అడ్డుగా నిలబడతారు. మేడం, మీరు కారులోనే కూర్చోండి, నేను వెళ్ళి మాట్లాడతాను అని డ్రైవర్ కారు దిగి వెళ్తాడు. డ్రైవర్ని బాగా కొడతారు ఆ రౌడీలు. ఆరాధ్య కారు దిగి వెనక్కి పరిగెడుతుంది. ఎదురుగా క్రిష్ కారులో నుంచి బయటకు దిగుతాడు. ఒళ్ళంతా చెమటలు పట్టి ఆయాసపడుతూ క్రిష్ వెనక నిల్చుంటుంది ఆరాధ్య. ఆమె ముఖం సరిగా చూడడు క్రిష్. మీరు వెళ్ళి కారులో కూర్చోండి, వీళ్ళ సంగతి నేను తేలుస్తాను అంటాడు క్రిష్. ఆరాధ్య వెళ్ళి కారులో కూర్చుంటుంది. క్రిష్ వాళ్ళందరినీ పచ్చడి చేసేస్తాడు. క్రిష్ మెడలో షర్ట్ లోపల ఉన్న చైన్ బయటకు వస్తుంది. ఆరాధ్య ఆ చైన్ని చూసి అది తనదే అని గుర్తుపడుతుంది. ఎందుకంటే అలాంటి ప్రత్యేకమైన లాకెట్ తనకు తప్ప ఎవరికీ ఉండదు. అది పోయినప్పుడు ఎంత ఏడ్చిందో తనకు మాత్రమే తెలుసు. చిన్నప్పుడు తన తల్లి అర్చన, తండ్రి అజయ్, కూతురు ఆరాధ్య ముగ్గురు పేర్లు కలిసేలాగా AAAతో ప్రత్యేకంగా చేయించి తన మెడలో వేస్తుంది అర్చన. ఆరాధ్య కారు దిగి ఈ చైన్ మీకెక్కడిది అని అడుగుతుంది. క్రిష్కి తన గుండెల్లో ఏదో అలజడి.
మొదలవుతుంది. ఈ చైన్ గురించి మీరు అడుగుతున్నారంటే మీరు ఆరాధ్యనా అంటాడు క్రిష్. అవును, కానీ నా పేరు మీకెలా అంటూ ఆగిపోతుంది. అంటే ఆ రోజు మీరేనా? అది మీరేనా? నేను స్పృహలో లేనప్పుడు ఒక అమ్మాయిని అలా ఎలా? ఛ అంటుంది ఆరాధ్య. అలా మాట్లాడకు బంగారం. ఈ 5 ఏళ్ళు నేను నీకోసం ఎంతగా తప్పించిపోయానో తెలుసా? దాదాపుగా పిచ్చివాడినైపోయాను. నీకోసం వెతకని చోట్లేదు, తిరగని ఊరు లేదు. నువ్వెలా ఉన్నా సరే నిన్నే పెళ్లి చేసుకోవాలనుకున్నాను అని క్రిష్ తనని కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. విశ్వ తన తల్లిదండ్రుల్ని ఎయిర్పోర్ట్లో రిసీవ్ తీసుకొని వస్తూ ఉంటాడు. తన ఫోన్కి ఏదో మెసేజ్ వచ్చింది. అది ఆరాధ్య. ఏదైనా ఆపదలో ఉన్నప్పుడు తన ఫోన్ని ఒక్కసారి ప్రెస్ చేస్తే చాలు విశ్వ ఫోన్కి ఆటోమేటిక్గా మెసేజ్ వెళ్తుంది. అది ప్రత్యేకంగా వాళ్ళు పెట్టుకున్న కోడ్. విశ్వకి అర్థమైంది ఆరాధ్య ఏదో ఆపదలో ఉందని. ఓ గాడ్ అనుకుంటూ వెంటనే కార్ని తను ఉన్న లొకేషన్కి పోనిస్తాడు. అందరూ కంగారుగా అక్కడికి వెళ్తారు. విశ్వ తన తల్లి తండ్రి కారులో నుండి దిగుతారు. పిల్లల్ని కారులోనే కూర్చోమంటారు. ఆరాధ్యను కన్విన్స్ చేస్తూనే ఉంటాడు క్రిష్. విశ్వ తల్లి క్రిష్ వైపు ఆశ్చర్యంగా చూస్తుంది. వాడు అచ్చం తన తప్పిపోయిన కొడుకులాగే ఉన్నాడని. అసలు క్రిష్ మాట్లాడేది ఏమీ తన చెవికి ఎక్కట్లేదు. వాడికి ఎక్కడెక్కడ పుట్టుమచ్చలు ఉంటాయో తనకు బాగా తెలుసు. అవన్నీ క్రిష్లో వెతుకుతూ ఉంటుంది అరుంధతి. హలో, ఎవరమ్మా మీరు? ఏం చేస్తున్నారు అంటాడు క్రిష్. తను వెతికే పుట్టుమచ్చలన్నీ క్రిష్లో కనిపిస్తున్నాయి తనకి. అందరూ అరుంధతి వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. నేను నీకు చిన్నప్పుడు అభయ్ కృష్ణ అని పేరు పెట్టాను. నా పేరు, మీ నాన్న అభిరామ్ పేరు, నీ పేరు, ముగ్గురు పేర్లు కలిసొచ్చేలాగా నీ చేతి మీద ఏ అనే అక్షరంతో పచ్చబొట్టు వేయించాను. ఆరాధ్య వాళ్ళమ్మ తన కూతురికి చైన్ చేపిస్తే నేనేమో నీకు అదే అక్షరంతో పచ్చబొట్టు వేయించాను అని తన చేతి మీద ఉన్న పచ్చబొట్టు చూపిస్తుంది అరుంధతి. ఏంటమ్మా నువ్వు చెప్పేది? నేను నీ కొడుకునా? అవును బాబు, చిన్నప్పుడే అమెరికాలో ఉన్నప్పుడు నిన్ను నా దగ్గర నుంచి ఎత్తుకెళ్ళిపోయారు. అప్పటి నుంచి అమెరికాలోనే నీకోసం వెతకని ప్రదేశం లేదు. ఒక్కసారి కూడా నువ్వు లేకుండా ఇండియాకి రావాలనిపించలేదు. ఇప్పుడు ఆరాధ్య పిల్లల్ని చూడాలనిపించి వచ్చాను. అత్తయ్య, నా పిల్లలు ఎవరో కాదు, బావకు పుట్టిన పిల్లలే అని సిగ్గుపడుతూ చెప్తుంది ఆరాధ్య. ఆ మాటతో క్రిష్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. కారులో కూర్చున్న పిల్లలిద్దరినీ తీసుకొని వస్తాడు విశ్వ. తన దగ్గరికి వస్తున్న పిల్లలిద్దరినీ ఒకేసారి ఎత్తుకొని ముద్దాడతాడు క్రిష్. నువ్వు చెప్పేది నిజమా ఆరాధ్య? ఇప్పుడు మన పిల్లలే మనందరినీ కలిపారా అంటుంది అరుంధతి. క్రిష్ వైపు చూస్తూ, నీకు ఆరాధ్యకు పెళ్లి చేయాలని చిన్నప్పుడే నిర్ణయించుకున్నాం. మీరిద్దరూ బొమ్మల పెళ్లి ఆట ఆడుకుంటూ ఆరాధ్య మెడలో నువ్వు మంగళసూత్రం కట్టేశావు. అది చూసిన మృణాలని అక్కకు, మాల్విక వదినకు అస్సలు నచ్చలేదు. అన్నయ్యకు నా మీద లేనిపోనివి చెప్పి అన్నయ్యను నా నుండి దూరం చేశారు. మృణాలిని అక్క ఆరాధ్యను తన కొడుక్కి ఇచ్చి పెళ్లి చేయాలని, ఆస్తి మొత్తం అనుభవించాలని అనుకునేది. ఇక మాకు అక్కడ ఉండాలనిపించక అమెరికా వచ్చేసాం. అక్కడికి వెళ్ళాక నువ్వు తప్పిపోయావు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిన్ను వెతుకుతూనే ఉన్నాము అంటుంది. ఈ ఘోరాలన్నింటికీ కారణం వీళ్ళిద్దరే అని జితేంద్ర మాల్వికను, మృణాలిని తీసుకొచ్చి అరుంధతి కాళ్ళ మీద పడేస్తాడు. వీళ్ళిద్దరినీ ఇక్కడే షూట్ చేసి పడేస్తా. నా తల్లికి ఇంత గుండెకోతను మిగులుస్తారా అని తన గన్ తీస్తాడు క్రిష్. వద్దని వారిస్తుంది ఆరాధ్య. ఎందుకమ్మా ఇంకా మా మీద కనికరం చూపిస్తున్నావు? ఇంత మంచి వాళ్ళ మధ్య బ్రతికే అర్హత నాకు లేదు అని క్రిష్ చేతిలో ఉన్న గన్ తీసుకొని తనకు తానే షూట్ చేసుకుంటుంది మాల్విక. అందరి వైపు చూస్తూ వీలైతే నన్ను క్షమించండి అని దండం పెడుతూ అరుంధతి కాళ్ళ మీద పడి చనిపోతుంది. అందరూ ఒక్కసారిగా షాక్కు గురవుతారు. ఈషా వచ్చి తన తల్లిని పట్టుకొని ఏడుస్తుంది. ఆరాధ్య తనని ఓదారుస్తుంది. ఆరాధ్య వాళ్ళ ఇంట్లో దహన సంస్కారాలన్నీ ముగించుకున్న తర్వాత జితేంద్ర ఈశాన్ తీసుకొని తన ఇంటికి వెళ్ళిపోతాడు. రాజ్యలక్ష్మి గారు క్రిష్ తన సొంత మనవడు కాదని, వాడికి 5 ఏళ్ళు ఉన్నప్పుడు ఎవరో రౌడీ వెధవ స్పృహలో లేని క్రిష్ని రైలు పట్టాల మీద పడుకోబెట్టి పారిపోతుంటే పిల్లలు లేని నా కొడుక్కి దేవుడిచ్చిన బిడ్డగా భావించి వాడిని పెంచుకున్నాము. వాడు వచ్చిన వేళ విశేషము ఏమో వ్యాపారంలో బాగా కలిసొచ్చింది. అసలు పిల్లలు పుట్టరు అనుకున్న నా కొడుక్కి సంతానం అందింది. అప్పటి నుండి వాణ్ణి మా అదృష్టంగా భావించి పెంచుకుంటున్నాము అని చెప్తుంది రాజ్యలక్ష్మి గారు. ఆ మాటకు అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు.
క్రిష్ తన మరదలు, తన బంగారమైన ఆరాధ్యను కంటికి రెప్పలా చూసుకుంటూ పిల్లలతో కలిసి హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. థ్యాంక్ యూ.